మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయ, ఆయన కనికరాన్ని బట్టి దేవుడు రోజు వెంబడి రోజు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ మరలా ఈరోజు మనం చూడడానికి, దేవుని వాక్యం వినడానికి దేవుడు కృప చూపించారు. ఆ గొప్ప దేవుణ్ణి బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలామంది లైవ్లో జాయిన్ అయ్యి ఉన్నారు. మిమ్మల్ని అందరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే త్వరగా మీ పనులు చక్కబెట్టుకొని వచ్చేసేయండి. దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు ఈ రోజున మనకివ్వబోతున్న మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 91:3 చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూస్తారు కదా. కీర్తన 91:3. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఇక్కడ కీర్తనాకారుడు ఏమని చెప్తున్నాడంటే, వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడట. ఎందుకు అంటే వాడు బంధించేశాడు కాబట్టి ఆ వేటగాడి యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించి నాశనకరమైన తెగులు రాకుండా మనల్ని రక్షిస్తారని దేవుడు ఈరోజు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడో కదా. ఎక్కడ చూసినా వేటగాడు తిరుగుతూ ఉన్నాడు. వేటగాడు అంటే మనకందరికీ తెలుసు. 1 పేతురు 5:8 ప్రకారం, మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, ఎవరిని మృంగుదునా అని సాతానుడు వెదుకుచూ తిరుగుచున్నాడు అని, గర్జించు సింహంలాగా వెదుకుచూ తిరుగుచున్నాడు అని పేతురు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే వాడు ఎంతసేపు కూడా ఎవరిని మింగేద్దామా, ఎవరిని భక్తిలో నుంచి పక్కకి లాగేద్దామా, ఎవరి విశ్వాసాన్ని తప్పించేద్దామా అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ, ముఖ్యంగా విశ్వాసులను చాలా ఇబ్బంది పెడుతూ ఎలాగైనా సరే క్రీస్తులో నుంచి పక్కకి లాగాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే పేతురు గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి, మీ బుద్ధిని నిబ్బరంగా ఉంచుకోండి, అంటే ధైర్యంగా ఉండండి, దేనికి భయపడకండి. ఎందుకు అంటే వాడు గర్జించి సింహంలాగా వెదుకుచూ తిరుగుచున్నాడు. అంటే వాడు సింహం కాదు, మనం నమ్మిన దేవుడు యూదా గోత్ర కొదమ సింహం అని మనకు తెలుసు. కానీ వాడు సింహము కాకపోయినా ఒక నకిలీ సింహంలాగా వేషం వేసుకొని మనల్ని బెదిరించడానికి, భయపెట్టడానికి, ఆందోళనకు గురి చేయడానికి వాడు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఈ సాతాను కాపురం ఉన్న స్థలంలో మనందరం నివసిస్తూ ఉన్నాం గనుక వాడు చాలాసార్లు బెదిరిస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమనంటే, వేట కాని ఊరిలో నుండి ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా మిమ్మల్ని రక్షిస్తాను, బెంగపడద్దు, భయపడద్దు, విశ్వాసం ఉంచండి అని దేవుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. అదే కీర్తన 91:1 మనం చదివితే 91వ కీర్తన 1వ నేను చదువుతూ ఉన్నాను, మీరు కూడా చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు. మహోన్నతుని నీడలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ వేటకాని ఊరిలో నుంచి తప్పించబడతారు, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించబడతారు. మహోన్నతుని చాటున అంటే మన దేవుడు మహోన్నతుడు, ఆయన నిత్య నివాసి, ఆయన ఉన్నతమైన వాడు, అన్ని నామాల కంటే పైనామం కలిగిన దేవుడు, మనం నమ్మిన దేవుడని మనందరికీ తెలుసు. ఆయన చాటున ఎవరైతే నివసిస్తారో, నివసించడము అంటే ఏదో ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఒక కుటుంబం ఒక దగ్గర నివసించినట్లుగా, భార్య భర్తలు ఒక దగ్గర నివసించినట్లుగా ఈ రోజున విశ్వాసులందరూ కూడా ఆయన చాటున నివసించాలి. ఏమండి, మహోన్నతుని చాటున నివసిస్తే మనము నీడలోకి వెళ్తామంట. ఆ నీడ పేరు ఏంటి అంటే సర్వశక్తుని నీడ. అంటే ఆ నీడలో సర్వశక్తులు ఉన్నాయన్నమాట. ఆ నీడలో కాపాడే శక్తి ఉందన్నమాట. చూసారా ఎంత అద్భుతమో కదా. మహోన్నతుని నీడ మనందరికీ కూడా వేటకాని ఊరిలో నుంచి తప్పిస్తుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మహోన్నతి చాటున ఉండాలని దేవుడు కోరుకున్నాడు. చాటున సాధారణంగా చిన్నపిల్లలు చూడండి, భయం వేస్తే, బెంగొస్తే, లేకపోతే ఎవరైనా బెదిరిస్తూ ఉంటే
వాళ్ళ అమ్మ చాటుకు వెళ్ళిపోతూ ఉంటారు, లేకపోతే నాన్న చాటుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అంటే అమ్మ చెంగు పట్టుకుంటారు, నాన్న ప్యాంట్ ఇలా పట్టుకొని లాగేస్తూ ఉంటారు వెనక్కి. ఆ చాటుకు వెళ్ళిపోతే ఎవరైనా బెదిరిస్తూ ఉన్నా లేకపోతే భయపెడుతూ ఉన్నా వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకు అంటే మా అమ్మ ఉంది, మా నాన్న ఉన్నారు, మా అమ్మ నన్ను రక్షిస్తుంది, మా నాన్న నన్ను వారి బారి నుంచి రక్షిస్తారని వాళ్ళకి తెలియకుండానే అమ్మ చాటుకి నాన్న చాటుకి వెళ్ళిపోతారు. అంటే చాటుకి వెళ్ళిపోతున్నారంటే ఎవరో బెదిరిస్తున్నారు, ఎవరో భయపడుతున్నారు. ఇక్కడ కూడా సాతానుడు విశ్వాసులను బెదిరిస్తూ ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, బెంగలోకి, ఆందోళనలోకి, అశాంతిలోకి తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున మనందరం కూడా ఆ చాటుకి వెళ్ళిపోవాలి. ఏ చాటుకి అంటే మహోన్నతుని చాటుకి వెళ్ళిపోతే మనం సర్వశక్తుని నీడలోకి వెళ్ళిపోతాం. సాధారణంగా నీడ మన మీద పడింది అనుకోండి, ఆ నీడలో ఇంకా ఏది మనకి కనిపించదు. ఆ నీడ ఉన్నప్పుడు మనం అందులో ఉన్నాం అనుకోండి, ఆ నీడే కనిపిస్తుంది తప్ప మన యొక్క ఆకారం అందులో కనిపించదు కదా. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. మీరు మహోన్నతిని చాటుకు వచ్చేస్తే, అంటే ఆ చాటున నివసించువాడే, అంటే ఆయన దగ్గర మనం అలాగే ఉండిపోగలిగితే, ఒక్క మాట చెప్పాలంటే ప్రార్థనలో ఉండగలిగితే, ప్రభువుకు దగ్గరగా ఉండగలిగితే, మరియ ఎలాగ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఆయన దగ్గర కూర్చొని ఆయన మాటలు విందో అలాగా ప్రభువుకి దగ్గరగా అయిపోతే తప్పకుండా మనందరం సర్వశక్తుల నీడలోకి వెళ్ళిపోతామన్నమాట. మహోన్నతుల నీడలోకి వెళ్ళిపోతే ఆ నీడలోనే సర్వశక్తులు ఉన్నాయి. మీరు ఆలోచించండి, నీడలోనే సర్వశక్తులు ఉన్నాయంటే ఆయనలో ఇంకెంత సర్వశక్తులు ఉంటాయో ఆలోచిద్దాం. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ శక్తి కావాలన్నా ప్రతి శక్తికి మూల కేంద్రము మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన నీడలో మనం విశ్రమించాలని, సర్వశక్తుని నీడని విశ్రమించువాడు అని చెప్తున్నాడు. విశ్రమించడం అంటే విశ్రాంతి తీసుకోవడం. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో, ఎవరైతే దేవుని కంటే ఇంక దేనిని ఎక్కువగా ప్రేమించకుండా నాకు ప్రభువే కావాలి అనుకుంటారో వాళ్ళట సర్వశక్తుల నీడలో విశ్రమిస్తారట. అంటే వాళ్ళ మనస్సులు నెమ్మదిగా ఉంటాయి, ఎలాంటి ఆందోళనకు టెన్షన్కు గురికారన్నమాట. ఈ రోజున ఆ నీడలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనకందరికీ తెలుసు కదా, పౌలు గారు అలాగే పేతురు గారు ఇలాంటి పెద్ద పెద్ద భక్తులందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు పేతురు గారి నీడ పడి చాలామంది రోగాలు పోనీ అంట, చాలామంది స్వస్థపరచబడ్డారట. ఎంత అద్భుతమైన విషయమో కదా. ఒక మనిషి నీడలోనే ఎంత శక్తి ఉంటే నేను అనుకుంటాను, ఆ నీడలో ఏమీ లేదు కానీ పేతురు సర్వశక్తిని అందున్నాడు. పేతురు మీద పేతురు సర్వశక్తుడైన దేవుణ్ణి ఆశ్రయించాడు. మహోన్నతిని చాటుకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే చాటుకు వెళ్ళిపోయాడో ఇప్పుడు మహోన్నతిని నీడ పేతురుని దాచి ఉంచి ఆ నీడ పడుతుంది. ఇప్పుడు ఆ నీడ ఎవరి మీద అయితే పడుతూ ఉందో వాళ్ళందరికీ స్వస్థతలు, విడుదలలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు అపోస్తుల దినాలలో వారందరూ పొందుకున్నట్లుగా మనకు తెలుసు. ఈ రోజున విశ్వాసులారా, మనం మహోన్నతిని చాటుకు వచ్చేస్తే, ఆ చాటున నివసించగలిగితే, అంటే ప్రార్థనలో ఉండగలిగితే, అది ఏ సమయమైనా, ఉదయమైనా, మధ్యాహ్నమైనా, సాయంత్రమైనా ప్రార్థనాపూర్వకంగా మన మనస్సు దేవుడి వైపు చూడగలిగితే తప్పకుండా ఆ సర్వశక్తిని నీడలో దేవుడు మనకి విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాడని లేఖనం చెప్తుంది. నిర్గమకాండం 12 చదువుతూ ఉన్నాను, ఒకసారి చూస్తారా? నిర్గమకాండం 12వ అధ్యాయంలో చక్కగా ఆ మోషే భక్తుడు చెప్తూ ఉంటాడు ఇశ్రాయేలులందరికీ. ఏమని చెప్తాడంటే 12, 22, 23 చదువుతున్నాను, తర్వాత 27 చదువుదాం. 22 మరియు హిస్సోపు కుంచె తీసుకొని పళ్ళెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకంబికిని 2 నిలువు కొమ్ములకును పళ్ళెములోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడు అని ఇశ్రాయేలులందరికీ కూడా యెహోవా దేవుడు చెబుతున్న మాట.
ఏంటి అంటే ఐగుప్తీయులందరి మీదకి చాలా 10 తెగుళ్ళు వచ్చేసినాయి. ఇంకా ఆఖరిగా జ్యేష్ఠ కుమారులందరినీ చంపేస్తాను అని దేవుడు చెప్పాడు. మోషేతో చెప్పినప్పుడు మీ గృహాలు మీరు కాసుకోండి, మీ గృహాలకి ఏం చేస్తారంటే హిస్సోపు కుంచె తీసుకొని ఆ పస్కా బలి పశువు యొక్క రక్తాన్ని తీసుకొని ప్రతి నిలువు కమ్మికి అడ్డకమ్మికి ఆ రక్తాన్ని చమరితే నేను రాత్రిపూట ఐగుప్తులను హతము చేసేటప్పుడు నేను మీ ఇండ్లను దాటిపోతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చూద్దామా ఒకసారి. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు 23వ వచనం, దేశ సంచారము చేయుచు ద్వార బంధపు పైకమ్మి మీదను 2 నిలువ కొమ్ముల మీదను ఉన్న రక్తంను చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును, మిమ్మును హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొర నెయ్యడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. విశ్వాసులారా, ఈ రోజున మనందరం కూడా యేసులోనికి వచ్చేసాం, యేసయ్య రక్తం కిందకు వచ్చేసాం. ఇప్పుడు వాళ్ళైతే ఆ రక్తాన్ని పస్కా బలిపశువు రక్తాన్ని చమురుకున్నారు, నిలువుకమ్మికి అడ్డకమ్మికి చమరారు. కానీ మనమైతే ఇప్పుడు నూతన నిబంధన క్రైస్తవులుగా యేసయ్యను నమ్ముకొని యేసయ్య రక్తము లోపలికి మనం వచ్చేస్తాం. కాబట్టి దేవుడు హతము చేయడానికి వచ్చేటప్పుడు సంహార దూత మనల్ని దాటిపోతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటి అంటే అక్కడ చెప్పారు, ఆ రక్తమును చూచి, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, రక్తాన్ని చూచి సంహార దూత లోపలికి రాడన్నమాట. ఈ రోజున మన కుటుంబాలకు, మన యొక్క గృహాలకు, మన అన్ని గృహాలు కూడా యేసు రక్తం కింద ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంటే రక్తం రాయమని చెప్పట్లేదు, కానీ నూతన నిబంధన కాలంలో ఉన్న క్రైస్తవులుగా మనం ఆల్రెడీ క్రీస్తు రక్తం కిందకు వచ్చేసాం. చాలామంది పాడుతూ ఉంటారు కదా, నేను యేసు రక్తం కింద ఉన్నాను, సాతానుడు నన్ను ఏమీ చేయలేడు, కీడు రాదు అని చాలాసార్లు పాడుతూ ఉంటారు. ఎందుకంటే మనం యేసు రక్తం కింద ఉన్నాం. యేసు రక్తం కింద ఉన్న వాళ్ళని సాతానుడు ఏమీ చెయ్యలేడు అనే విషయం ఈ రోజున మనకు అర్థమవుతుంది. 27వ వచనం కూడా చదువుతున్నాను, చూస్తారా? మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. చూసారా, ఆయన మన ఇండ్లను కాచినప్పుడు, ఆయన ఐగుప్తు దేశంలో తిరుగుతూ ఐగుప్తులని హతం చేసేటప్పుడు ఆ గోషెను దేశంలో ఉన్న ఇశ్రాయేలు ఇండ్లనన్నీ కూడా దేవుడు కాచాడు అంట. కారణం ఏంటి అంటే ఆ ఇళ్ళు కనిపించట్లా. ఎందుకంటే ఆ ఇళ్ళ మీద, ఆ గుడారాల మీద మహోన్నతుని నీడ పడింది. మహోన్నతుని నీడలో అవి దాచిపెట్టబడి ఉన్నాయి. ఆ నీడ దాని మీద పడినప్పుడు ఆ గుడారం కానీ, ఆ ఇల్లు కానీ, ఆ ఇంట్లో ఉన్న సభ్యులు కానీ ఏమీ కూడా సంహార దూతకు కనిపించలేదు. అందుకనే సంహార దూత వాటిని దాటుకుంటూ వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఈ రోజున మనం విశ్రాంతిగా నెమ్మదిగా ఉండాలంటే ఒక్కటే ఆయుధం ఏంటి అంటే మహోన్నతిని చాటుకు వచ్చేసేయాలి. మనకు భయం వేసినా, బెంగ వచ్చినా, ఆందోళన వచ్చినా, ఈ లోకంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి, అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నేను చేయగలనా, నేను చేయలేనా అని ఒక్కొక్కసారి తెలియకుండానే మన బలం మీద, మన సామర్థ్యం మీద మనకు అనుమానం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఈ సమస్య తీరుతుందా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవరైతే మహోన్నతిని చాటుకొచ్చేస్తారో, ఆ చాటున నివసిస్తారో, అంటే ప్రార్థనలో ఉంటారో, అంటే మీరు అనుకోవచ్చు అలాగే ప్రార్థనలో ఉండిపోవాలా, పనులేమీ చేసుకోకుండా అనుకుంటారేమో. అలా కాదు, కానీ ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా గొప్పదైన దేవుడు నాకున్నాడు. ఆ దేవుడిని ఆశ్రయించగలిగితే, ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకోగలిగితే, ఆ ప్రార్థనా పూర్వకంగా ప్రభువుకు దగ్గరగా మనం ఉండగలిగితే తప్పకుండా ప్రతి విధమైన శోధనను మనం జయించగలం, ప్రతి విధమైన సమస్యను మనం ఎదిరించగలం. అప్పుడు వేట కాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడట. అంత మాత్రమే కాదు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుడో కదా. హబక్కూకు గ్రంథం వాడు చేసే పని ఏంటి అంటే, వేటగాడు చేసే పని. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయంలో 15, 16 వచనాలు చదువుతూ ఉన్నాను. మీరు కూడా చూస్తారా ఒక్కసారి?
వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. ఇక్కడ హబక్కూకు గ్రంథకర్త వేటగాడి గురించి చెప్తూ ఉన్నాడు. వాడంట గాలం వేసి మనుషులందరినీ గుచ్చి లాగుతున్నాడు, పాపంలోకి లాగుతూ ఉన్నాడు, భయంలోకి లాగుతూ ఉన్నాడు, గాలం వేస్తున్నాడు. ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎందుకంటే ఎవరైనా భయంతో ఉంటే, ఆందోళనతో ఉంటే ఇంకా 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 భయానికి ఆందోళనకు గురి చేసి విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి నెట్టివేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా చేస్తున్నాడంట. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు. వలతో తన కూర్చుకున్నాడంట, సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. ఎందుకంటే ప్రతిరోజు కూడా నాకు ఆహారం దొరుకుతుంది, ఈ వలలో మంచి మంచి పదార్థాలు దొరుకుతూ ఉన్నాయి, పుష్టి కలిగించే పదార్థాలు దొరుకుతున్నాయి అని ప్రతిరోజు ఆ ఊరికి అలాగే వలకి ధూపాలు వేస్తూ నైవేద్యాలు పెడుతూ ఉన్నాడంట, బలులు అర్పిస్తూ ఉన్నాడట సాతానుడు. కాబట్టి ఈ రోజున విశ్వాసారా మనం ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వేట కాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు అంటే మహోన్నతిని చాటున మనం ఉన్నప్పుడు. యెహోవా నీవే నా ఆశ్రయము అని ఆయన్నే మనకి దేవుడుగా, ఆయన్నే మనకి రక్షణగా మనం అనుకున్నప్పుడు తప్పకుండా దేవుడు ఆయన చేతిలో చెయ్యి వేస్తే ఆయన ఎప్పుడూ మనల్ని చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. చివరి వరకు జీవితాంతం కూడా ఆయన మనల్ని నడిపిస్తాడు. ఈ లోకంలో చాలామంది ఈ చేతులు ఇస్తాం కానీ వాళ్ళు మధ్యలోనే వదిలేస్తారు. కానీ ఈ దేవుడు చివరి వరకు, అంతం వరకు నడిపించే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే యేసు ప్రభువు వారు చెప్పారు కదా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పినట్లుగా మనకు తెలుసు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువగా ఉండి ప్రార్థన చేయడు. చాలామంది శోధనలో ప్రవేశించిన తర్వాత ప్రార్థన చేస్తారు. అలా కాదు, శోధన రాకముందే మనం ప్రార్థనతో ఆ శోధనను ఎదుర్కోగలిగితే. చూడండి, గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు శోధనని ఎలాగ ఎదుర్కొన్నారో మనకు తెలుసు కదా. అందరూ పట్టుకోవడానికి వచ్చేసారు. పేతురు మాత్రం ఆ శోధనను ఎదుర్కోలేకపోయాడు. కారణం ఏంటి అంటే అతను నిద్రపోతూ ఉన్నాడు. మనకు తెలుసు. శిష్యులందరూ నిద్రపోతూ ఉన్నారు. యేసుప్రభు ఒక్కరే మెలకుగా ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కరే శోధనను ఎదిరించగలిగారు. పేతురు ఎదిరించలేకపోయాడు. కేవలం కారణం ఏంటి అంటే ఆయన మహోన్నతుని దగ్గరే ఉన్నాడు కానీ ఆ చాటున లేకుండా నిద్రలో తన జారిపోయాడు. అందుకనే లేచాడంట, మల్కు చెవిని తెగ నరికేశాడంట. ఆ చెవి నరికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే ప్రార్థనలో ఎవరైనా అలాంటి పనులు చేస్తారా? ప్రార్థన అలాంటి పనులు చేయడానికి మనల్ని ప్రేరేపించేది కదా. ప్రార్థన మనం ఓర్చుకోవడానికి, సహించడానికి, భరించడానికి శక్తినిస్తుంది. సిలువను ఎలాగైతే యేసు ప్రభు వారు సహించారో, ఎదుర్కొన్నారో, భరించారో ఆ శక్తి కేవలం దేవుడు గెత్సెమనే తోటలో ప్రార్థనలో పొందినప్పుడు పేతురు ఒక్కడే అలాగే ఎందుకు రియాక్ట్ అయిపోయాడు? దానికి ఉద్రేకాలు ఎందుకు బయటపడుతూ ఉన్నాయి? కేవలం కారణం ఏంటి అంటే ప్రార్థనలో ఉండకుండా తను నిద్రపోవడం వల్ల. ఈరోజున దేవుడు మనకు అదే చెప్తున్నాడు. మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు మీరు శోధనలో ప్రవేశించలేరు. ఈరోజున విశ్వాసులరా, మహోన్నతిని చాటుకు మనం వచ్చేస్తే, ఆ చాటున ఆ నీడలో మనం ఉంటే సాతానుడికి మనం కనిపించాం. మన ఇంటి మీద మహోన్నతుని నీడ, మన బిడ్డల మీద మహోన్నతుని నీడ, మన యొక్క సమస్యల మీద మహోన్నతుని నీడ ఉన్నప్పుడు ఆ మహోన్నతుని నీడలో మనం విశ్రాంతిగా ఉంటాం, నెమ్మదిగా ఉంటాం. అసలు ఇంకా ఆ నీడలో సర్వశక్తులు ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఆయన మహోన్నతుడు గనుక, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు గనుక, ఆయన ఏల్ షడాయ్ గనుక ఆయన ఏమైనా చేయగలడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మార్చగలిగిన గొప్ప దేవుడు కదా. ఆయన సమస్య ఉంది అనుకుంటాం, దాన్ని లేనట్టుగా కూడా దేవుడు చేయగలడు. సమస్య లేదు అనుకుంటాం, కానీ లేదు అనుకున్న ఒక్కొక్కసారి ఆ
సమస్య ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయన ఏమైనా చేయగలడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచుదాం, మహోన్నతుడి చాటుకొచ్చేద్దాం. తప్పకుండా ఆయన వేట కాని ఊరిలో నుండి మనల్ని తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. మరి అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, నువ్వెంత గొప్ప దేవుడవు నాయన తండ్రి. ఈరోజు మీరు మాకు ఇచ్చిన మంచి మాట కోసం మీకు వందనాలు. మేము ఎప్పుడూ కూడా నీ చాటున ఉండాలని, నీతో కలిసి నివసించాలని, నీతో కలిసి నాయన నడవాలని, ప్రార్థనలో మెలకుగా ఉండాలని ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అలా ఉండడానికి మాకందరికీ సహాయం ఇచ్చేయము. వేటకాని ఊరిలో నుంచి ఈరోజు ఏ సమస్యలు పెడుతూ ఉన్నాడో, ఎలాంటి ఊరులు వగ్గుతూ ఉన్నాడో, ఎలాంటి శోధనలు నాయన మా మీదకి వదులుతూ ఉన్నాడో వాటిలో మేము పడిపోకుండా ప్రతి విధమైన శోధనను, సమస్యలను జయించడానికి మాకందరికీ శక్తిని, బలాన్ని మీరు దయచేయమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఉన్నాం. చేరి వచ్చిన లైవ్లో జాయిన్ అయి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ముఖ్యంగా మెలకుగా ఉండి ప్రార్థించడానికి ఏ సిలువను మీరు ఇచ్చారో, ఏ సమస్య మీరు ఇచ్చారో ఆ సమస్యను భరించడానికి, సహించడానికి, ఓర్చుకోవడానికి దేవా శక్తిని, బలాన్ని మీరు దయచేయము. ఈరోజు ఏ పనుల మీద వెళుతూ ఉన్నారో, ఏ ప్రయాణాల మీద వెళుతూ ఉన్నారో ప్రతి ప్రయాణంలో మీరు సహాయం చేయండి. ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా, చాలా సంతోషం. చాలా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ఓపికగా విన్నారు. మీ అందరికీ కూడా యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలామంది కార్యక్రమాన్ని ఇతరులకు షేర్ చేస్తూ ఉన్నారు, కామెంట్ పెడుతూ ఉన్నారు. దీవించబడితే కామెంట్ పెట్టండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీ సంఘస్థులకు చెప్పండి. అనేక మంది మీలాగా వాళ్ళు కూడా దీవించబడేలాగా వారిని కూడా ప్రోత్సాహపరచండి. మరి దేవుని చిత్తమైతే రేపటి దినం మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.